అక్కడ ఏ ఎన్నికలు లేవు, నాయకుల ప్రచారాలు అంతకంటే లేవు. అయినా అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు చౌరస్తాలు అనే తేడా లేకుండా గులాబీ బ్యానర్లు వెలిశాయి. ఇంతకీ ఎక్కడా ఫ్లెక్సీల హడావిడి, ఎందుకా బ్యానర్ల బారు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చూస్తున్నారుగా ఫ్లెక్సీల బాగోతం. మెయిన్ రోడ్డు గల్లీలోనే తేడా లేదు. రోడ్డు కనిపిస్తే చాలు ఇరువైపులా ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఏ రోడ్డు అన్నది కాదనయ్యా, ఫ్లెక్సీలు నింపావా లేదా అన్నట్టుంది వీరి ధోరణి. అసలు మ్యాటర్ ఏంటంటే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా బిడేఖానే హనుమంతును చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. నియామక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎగిరి గంతేసిన హనుమంతు తనకు చైర్మన్ పదవి రావడానికి సహకరించిన నేతలను ప్రసన్నం చేసుకోవాలని భావించాడు. ఇందుకు ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలతో తన అభిమానాన్ని చాటుకున్నాడు. నారాయణఖేడ్ లో పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశాడు. అంతేకాదు, దారులను, హోర్డింగ్లను ఫ్లెక్సీలతో నింపేశారు. రాజీవ్ చౌరస్తాలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అంతటితో ఆగకుండా R&B రోడ్డును ధ్వంసం చేసి మరీ కటౌట్లు కట్టారు. నారాయణఖేడ్ లో ఇంతకు ముందెన్నడూ ఈ తరహాలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదు. కానీ హనుమంతు మాత్రం నారాయణఖేడ్ ను మొత్తం ఫ్లెక్సీలతో ముంచెత్తారు. వాటిని చూసిన జనం ఇదేం విచిత్రమంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఓవైపు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లను నిషేధించారు. తన బ్యానర్లు కూడా ఏర్పాటు చేయొద్దని అధికారులను ఆదేశించారు. అదే పార్టీకి చెందిన హనుమంతు మాత్రం దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన ఇష్టారీతిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.